హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మనం బేబీ ఫుడ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం. మన ఇంట్లో ఉన్న శిశువులకి ఫుడ్ పెట్టాలన్న అవసరం ఒక $multi-billion ఇండస్ట్రీకి నాంది పలికింది. ఎక్కువ మంది మహిళలు ఉద్యోగం చేస్తుండటం వల్ల, న్యూట్రిషన్ పట్ల శ్రద్ధ వహించడం వల్ల, రోజులో ఎక్కువ టైం శిశువు మీద కేటాయించకపోవడం వల్ల ఇండస్ట్రీలో తయారు చేసే బేబీ ఫుడ్ అవసరం కస్టమర్లకి మరింత పెరిగింది. ఇంకా చాలామంది బయట తయారు చేసిన బేబీ ఫుడ్ కన్నా ఇంట్లో చేసుకుంది మేలు అని భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచనతో ఏకీభవించి లోకల్ ఫ్లేవర్స్లో సెరిలాక్, శిశు ఆహార్ లాంటి వస్తువులు మార్కెట్లో ప్రవేశపెట్టారు. లోకల్ ఫ్లేవర్స్లో లాంచ్ చేయడం వల్ల టైర్ 2, టైర్ 3 కస్టమర్లని అట్రాక్ట్ చేస్తుంది. చిన్న ప్యాకెట్స్లో తక్కువ ధరలో ఇవి మార్కెట్లో రిలీజ్ చేస్తుండటం వల్ల సేల్స్ ఇంకా పెరిగాయి. కొన్నేళ్ల నుండి నెస్లే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లో లీడ్లో ఉంది. 2014 నాటికి ఈ కంపెనీ 69% షేర్లో ఉంది. లాక్టోజన్, సెరిలాక్, నాన్, నెస్టమ్ అండ్ నెస్టోజన్ లాంటి ప్రొడక్ట్స్తో మార్కెట్లో దూసుకుపోతుంది. పిల్లలకి మరింత మెరుగైన ఆహారాన్ని అందించాలని చెబుతూ వీట్, మిక్స్డ్ వెజిటబుల్స్ని సెరిలాక్ బ్రాండ్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అసలు ఈ బయట అమ్ముతున్న బేబీ ఫుడ్ పిల్లలకి మంచిదేనా? శిశువులకి, చిన్నపిల్లలకి రోగనిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ బారిన చాలా సులభంగా పడతారు. అందుకే వాళ్ళకి ఆహారం తయారు చేసేటప్పుడు ఎక్కువ కేర్ తీసుకోవాలి. అందుకే అందులో ఉన్న క్వాలిటీని, పోషక పదార్థాలని నియంత్రించడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సరైన డైరెక్షన్ చూపించి, సలహాలు ఇచ్చి, ఇన్సెంటివ్స్ ఇచ్చి బేబీ ఫుడ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ తప్పు జరిగినప్పుడు ఎక్కడ ఆర్థిక వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుందో అని కఠిన చర్యలు తీసుకోవట్లేదు. అదే అలుసుగా తీసుకొని సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని కస్టమర్లని మాయ చేసి, అబద్ధాలు చెప్పి చివరికి ప్రమాదకరమైన పరిణామాలకి కారణమవుతున్నారు. చాలా కమర్షియల్ బేబీ ఫుడ్ ప్రొడక్ట్స్లో ఇంగ్రీడియంట్స్ వేస్తారు. అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఇవి ఆ బేబీ ఫుడ్కి ఉన్న నాణ్యతని తగ్గిస్తాయి. అసలు నిజానికి ఇలాంటి బేబీ ఫుడ్ని శిశువులు తిన్నప్పుడు అందులో పోషక విలువలు అసలు ఉండవు, లేదా ప్రమాదకరమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఉదాహరణకి చాలా కమర్షియల్ బేబీ ఫుడ్స్ అయితే ఉప్పగా ఉండే సోడియం కంటెంట్, స్వీట్ కంటెంట్ లేదా రెండూ ఎక్కువగా ఉంటాయి. ఈ కమర్షియల్ బేబీ ఫుడ్ని క్యాలరీ తీసుకుంటే ఇంట్లో చేసిన బేబీ ఫుడ్లో ఉండే పోషక విలువలు వదులుకున్నట్టే. అలా వదులుకోవడం వల్ల శిశువుల్లో సరైన ఎదుగుదల ఉండదు. ఈ ఎఫెక్ట్ జీవితాంతం ఉంటుంది. ఉదాహరణకి చిన్నప్పటి నుండి ఎక్కువ ఉప్పగా ఉన్నవి తినడం వల్ల అదే అలవాటయ్యి ఉప్పగా లేని ఫుడ్ ఐటమ్స్ ఇష్టం ఉండవు. అందుకని ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలు తిని పెద్దయ్యాక బీపీకి లోనవుతారు. నిజానికి పెద్దవాళ్ల ఫుడ్ కన్నా బేబీ ఫుడ్ ఆరోగ్యం విషయంలో తక్కువ. చిన్నపిల్లలు తినే పెరుగు ప్యాకెట్లో 63 మిల్లీగ్రామ్స్ సోడియం ఉంటే పెద్దవాళ్ళు తినే పెరుగులో 50 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. బేబీ ఫుడ్లో వాడే చాలా ఇంగ్రీడియంట్స్ డబ్బా మీద ఉన్న లేబుల్ మీద రాసి ఉండదు. ఉదాహరణకి స్వీట్నర్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయినటువంటి ట్రాన్స్ ఫ్యాట్ వాడినట్టు కూడా డబ్బా మీద ఉండదు. బేబీ ఫుడ్ ఫ్లేవర్ని పెంచడానికి, కాస్ట్ తగ్గించడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఆయిల్ బదులు ట్రాన్స్ ఫ్యాట్ వాడుతున్నారు. దీనివల్ల తయారు చేసిన వాళ్ళకి లాభం వస్తుంది. కానీ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల బాడీలో LDLలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి HDL అనే గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా, శిశువులకైనా ఎవరికైనా మంచిది కాదు. ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కొవ్వు ఆర్టరీస్ని మూసివేయడం, టైప్ 2 డయాబెటీస్ రావడం, గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరగడం లాంటి చాలా రకాల ప్రమాదకరమైన సమస్యలు తలెత్తుతాయి. స్పెషల్గా లో ఇన్ ట్రాన్స్ ఫ్యాట్స్ అని రాసి ఉంచాలంటే తప్పకుండా మామూలుగా చట్ట ప్రకారం ట్రాన్స్ ఫ్యాట్స్ ఎంత కంటెంట్ ఉంది అనే దాని గురించి ప్రొడక్ట్ లేబుల్ మీద రాయాల్సిన అవసరం లేదు. అలాగే ఇంగ్రీడియంట్స్లో కూడా రాయాల్సిన పని లేదు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వస్తువులు కూడా అదే పరిస్థితి. చాలామందికి ఆర్గానిక్ అంటే క్వాలిటీ అనే ఒక భ్రమ ఉంది. 2012లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం మామూలు వాటికన్నా 30% రేట్ ఎక్కువ ఉన్న ఆర్గానిక్ ఫుడ్స్లో మామూలు ఆహారం కన్నా ఎటువంటి పోషక విలువలు ఎక్కువగా లేవు. రాబోయే ఎపిసోడ్లో బేబీ ఫుడ్లో ఎలాంటి ప్రమాదకరమైన ఆహార పదార్థాలు ఉన్నాయో, వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఈ వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.